జనాలకు ఈ యొక్క అభిమానులకు కావచ్చు, క్రికెట్ అభిమానులకు కావచ్చు, సినిమా అభిమానులకు కావచ్చు, మళ్ళీ పోతే ఈ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఈయనే హార్దిక్ పాండ్యా, ముద్దుగా పాండ్యా అని పిలుచుకుంటాం. ఈయనని ఇష్టపడే వ్యక్తులమంతా కూడా ఇగో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. ఇక గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు కావచ్చు, అంతకుముందుకు మ్యాచ్లు కావచ్చు, ఇక క్యాప్టెన్సీ దగ్గర కావచ్చు, ఇంక పలు రకాల అంశాల చేత వీళ్ళిద్దరికీ కొన్ని విభేదాలు అయితే ఏర్పడ్డాయి. నువ్వు సరిగ్గా చెప్తలేవు, నువ్వు సరిగ్గా ఉంటలేవు, నా మాట నువ్వెందుకు వినాలి, నీ మాట నేనెందుకు వినాలి, నువ్వెందుకు ఇంటలేవు, ఇట్లా పలు అంశాల చేత వీళ్ళకు కొన్ని కారణాలు ఇంటర్నల్గా ఏవైనా ఉండొచ్చు. కానీ ఈ హార్దిక్ పాండ్యాకు ఈ యొక్క రోహిత్ శర్మకు కొంత విభేదాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత అది ఆట వరకే ఉంటుంది. వాళ్ళేం కొట్టుకోరు, తిట్టుకోరు, పోరా అనరు, తూ అనరు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు, భౌతికంగా మరీ ముఖ్యంగా అట్లా సరే మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒకరినొకరు ముద్దాడుకున్నారు, ఒకరినొకరు ఎత్తుకున్నారు, కలిసిపోయినరు. కానీ ఈ రోహిత్ శర్మని ఇష్టపడే అభిమానులకు, ఈ యొక్క హార్దిక్ పాండ్యాని ఇష్టపడే అభిమానులకు ఒకటే లొల్లి. ఈ తలకాయలు మడగొట్టుకున్న ఒకటే తక్కువ, ఏం సాధిస్తారు వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. గుర్తుపెట్టుకో, సంకనాకి పోయేది నువ్వే. నీ క్రికెట్లో నీకు ఇష్టమైన ఇద్దరు స్నేహితులే, మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళెట్లా స్నేహితులు, వీళ్ళకంటే ఎక్కువ స్నేహితులు. వీళ్ళ గురించి ఇద్దరు కొట్లాడుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకంటే ప్రాణ స్నేహితులు. వీళ్ళిద్దరు కొట్లాడైందని చెప్పేసి వాళ్ళిద్దరు కొట్లాడ పెట్టుకుంటారు. మీ వద్ద తప్పరా, మా వద్ద వీడే జడ్జిమెంట్ చేస్తాడు. అక్కడ తప్పే ఎవడుతుందో ఎవరిది లేదో ఇక వీళ్ళిద్దరు జడ్జిలు అయిపోతారు. గంత గమ్మతుంటుంది ముచ్చట ఈ క్రికెట్లో వీళ్ళది. మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి ఏదో రోజు మళ్ళీ ఎవడవనన్నా కాదన్నా అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు. వాళ్ళు కలిసే ఉన్నారు. సరే కొంచెం ఇంటర్నల్గా కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్గా కావచ్చు, ఏదో ఒక రకంగా క్లాషెస్ అయితే వచ్చినాయి. అదిగా ప్రచారమే ఎక్కువ జరిగి ఉండొచ్చు, లేకపోతే నిజంగా వాస్తవమే అదే అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వాళ్ళైతే ఒకటవుతారు. ఈ సంకనాకి పోయేది ఎవరంటే వాళ్ళ గురించి కొట్టుకునే సత్యం నువ్వే. సందర్భం వచ్చిందనుక చెప్తా ఉన్నా. ఈ కార్యకర్తల గురించి చెప్తా ఉంటాం కదా రోజు. కేవలం రాజకీయంగా ఈ కార్యకర్తలే కాదు, మామూలుగా ఈ క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, సినిమా హీరోలను ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మీ యొక్క ఫేవరెట్ ఆటగాళ్ళు, మీ యొక్క ఫేవరెట్ యాక్టర్లు, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు వచ్చి వాళ్ళకి ఎటువంటి క్లాషెస్ వచ్చినా కూడా మనోళ్ళు సెట్ అవుతారు తీరా, మనం మంచిగా ఉందాం అనుకోవాలి. కానీ నీకు వచ్చేది లేదు, పోయేది లేదు, నీకు రూపాయి లాభం లేదు. ఒక ఆట నాకు గురగావు నువ్వు ఆ పంచాయతీ వల్ల, ఏం లాభం? ఉద్దర పంచాయతీ అంటారు చూసినావు, గదే మీరు పెట్టుకునేది వీళ్ళ గురించి వెళ్ళి. ఇప్పుడు ఆ ఒకళ్ళు ముద్దాడుకుంటున్నారు, వీళ్ళ గురించి కొట్లాట పెట్టుకున్న వాళ్ళు ఇంకా కలవకప్పాయ. అవి వ్యవస్థలా అంత దారుణంగా ఉన్నది మనుషుల యొక్క మెంటాలిటీ అనేది. నీ శక్తి, నీ యొక్క ఆలోచన శక్తి ఎక్కడ అయిపోయిందంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా యొక్క కొట్లాట దగ్గర అయిపోయింది. నీ యొక్క ఆలోచన శక్తి. నీకు అవ్వు ఉన్నది, అయ్యున్నాడు, అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడో కుటుంబమో స్నేహితులో, ఈ వ్యవస్థలో కొన్ని బాధ్యతలు, నీ వ్యక్తిగత జీవితం, నీ కళలు, నీ గమ్యము, నీ ఆశయాలు, నీ ఆర్థిక స్తోమత, నీ ఆర్థిక పరిస్థితులు, నిన్ను అవమానించిన వాళ్ళకు బుద్ధి చెప్పడము, నిన్ను హేళన చేసిన నీ నీ యొక్క బంధువులకు నువ్వే రేపు ఆదర్శంగా నిలబడము, ఇటువంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ నువ్వు గాలి కొదిలేసి మావోని మీవాడే అన్నాడు ఫస్ట్. లేదు మీవాడే అన్నాడు ఫస్ట్. మావోని ఏం తప్పలేదు. అసలు మీవానికి ఏమొచ్చాను క్యాప్టెన్సీ, మరి మీవానికి ఏమొచ్చాను క్యాప్టెన్సీ అని ఇట్లా పనికి మాలిన ఉద్దర పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు ఈ రేపటి భారత భవిత అయిన యువత. పనికి వల్ల ఉద్దర పంచాయతీలు పెట్టుకున్న దగ్గర ఆగిపోయింది రేపటి నా భారత భవిష్యత్తు. దయచేసి గమనించుడ్రి. నేను ఏదో మిమ్మల్ని కించపరచాలనో తక్కువ చేయాలని చెప్తలేను. అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా రియలైజ్ కావాలని చెప్తా ఉన్నా. వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళు బాగుండాలి. ఇట్లా వాళ్ళ లెక్కనే మనం కూడా బాగుండాలి. వాళ్ళకి ఏమైనా క్లాషెస్ వచ్చినా, ఏమైనా ఇంటర్నల్గా ఇబ్బందులు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు. వాళ్ళు ఒకటవ్వాలి. వాళ్ళకంటే ఎక్కువగా మనం ఒకటై ఉండాలి ఎప్పుడు కూడా. మనలో మనకి చైతన్యం లేనప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఇప్పుడు ఈ క్రికెట్ విషయంలో వస్తే మనలో మనకి చైతన్యం లేకపోతే నీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నువ్వు పూర్తి స్థాయిలో ఇవ్వలేవు.
నువ్వు ఎప్పుడైతే ఏకమయ్యి ఇద్దరు స్నేహితులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అభిమాని ఈ యొక్క హార్దిక్ పాండ్యా యొక్క అభిమాని ఉన్నాడు, ఇంకొక అభిమాని ఈ యొక్క రోహిత్ శర్మ యొక్క అభిమాని ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏదో సంథింగ్ గొడవైంది, ఇద్దరికి పడట్లేదు, గ్రౌండ్లో ఉన్నారు. నెక్స్ట్ డే మ్యాచ్ ఉన్నది. నెక్స్ట్ డే వీళ్ళిద్దరు అభిమానులైన ఇద్దరు స్నేహితులు పోతారు. వాళ్ళకు కూడా కొట్టాడు పెట్టుకొని ఒకడు ఏం పట్టుకుంటాడు, ప్లకార్డ్ బోర్డు ఏం పట్టుకుంటాడు, మై రోహిత్ శర్మ ఈజ్ రైట్ అని ఒకడు పట్టుకుంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, మై హార్దిక్ పాండ్యా ఈజ్ రైట్ అని ఇంకోటి పట్టుకుంటాడు. ఒకవేళ పొరపాటున అది కానీ వాళ్ళకి కంట పడితే వాళ్ళలో కసి ఇంకా పెరుగుతుంది, ఇంకా కోపం పెరుగుతుంది. నేనే రైట్, నేనే తప్పు. కానీ ఒక్కసారి ఆ బోర్డు పైన నువ్వు రాసి చూడు. నువ్వు ఆ రకంగా ఆలోచించకుండా హార్దిక్ పాండ్యా రోహిత్కు లవ్ ఒక సింబల్ వేసి చూడు. జస్ట్ నువ్వు వాళ్ళ హార్ట్ కూడా మెల్ట్ అవుతుంది భయ్. కలిపే విధంగా ఉండాలి నీ యొక్క పోస్టులు కావచ్చు, నీ యొక్క ప్రవర్తన కావచ్చు, నీ యొక్క బిహేవియర్ కావచ్చు. సోషల్ మీడియాలో మావాడి తోపు మావాడితో ఏమిటికి తోపు, అందరు తోపులే. ఈడ వాళ్ళు తోపులు కనుకనే అంత దూరం పోయినరు, అట్లా ఆటలు ఆడుతున్నారు, ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఇంకా కొట్లాడుతా నువ్వు తొక్కలాగా మిగిలిపోయినావు కింద. దయచేసి అది నువ్వు గమనించు. వాళ్ళు బాగానే ఉంటారు, మనం కూడా బాగుండాలి. అది నేను ఈ స్పోర్ట్స్కి సంబంధించిన అభిమానులకు చెప్తా ఉన్నా, సినిమాలకు సంబంధించిన అభిమానులకు చెప్తా ఉన్నా. రాజకీయంగా మీ అన్నల కోసం కోసేసుకుంటారు కదా కార్యకర్తలు, ఇట్లా కోసేసుకొని బట్టలు నింపేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఇట్లా ఎందుకంటే ఒక సామాన్యుడు బ్రతుకు మారేది ఎప్పుడంటే ఆ సామాన్యుల్లో ఐక్యత ఉన్నప్పుడే. మనలో మనకే ధైర్యం లేదు, మనలో మనకే ఐక్యత లేదనుకో ఏముండదు. ఇక మన సత్తువ మన శక్తి అనేది సరిపోదు పెద్దవాళ్ళని ఎదుర్కోనికి. అది ఏ రకంగానైనా సరే, వ్యవస్థలో ఎప్పుడైనా సరే. సరితూగే అభ్యర్థులు లేకేనట. రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై మా మార్కు మూసి ప్రాజెక్టు మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారట. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇక ఇష్టాగోష్ఠి ఇప్పుడు చూడొచ్చు. ఏమంటా ఉండు, ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళ కాట ఇగో ఫోన్ ట్యాప్ చేయించిన వాళ్ళట అనుభవిస్తారట. అది ఏం అనుభవిస్తారు అనేది చూడాలి. ఇక 3 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చిందట. రాజధానిపై నా మార్కు మూసి ప్రాజెక్ట్ అట. వాస్తవానికి ఇక ఒక రకంగా కొంత రకమైన విమర్శలు ఏమొస్తాయంటే, ఇక దీన్ని అదునుగా తీసుకున్న ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఈ ఇద్దరిని దీన్ని అదునుగా తీసుకున్న ఎవరు, కేసీఆర్. దీన్ని అదునుగా తీసుకున్న కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఇక బీఆర్ఎస్ కావచ్చు. ఏమంటారంటే సింపుల్గా ఇగో చోటే మియా బడే మియా, చోటే బాయ్ బడే బాయ్, వీళ్ళు ఒకటే, రెండు ఒకటే, ప్రజల్ని మోసం చేస్తున్నారు, నమ్మిస్తున్నారు. అంటే అల్లాళ్ళు ఒక్కచా అల్లాళ్ళు షెడ్డోల్లా అనేది నాకు తెలియదు. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామికబద్ధమైన ఎలక్షన్సే జరిగినాయి, ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికలే జరిగినాయి. ప్రజలే తీర్పిచ్చిండ్రు. ప్రజలే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించిండ్రు. ప్రజలే ఈ యొక్క రాష్ట్రానికి ప్రధానమంత్రిగా మోడీ గారిని గెలిపించిండ్రు. రైట్. మరి ఇప్పుడు కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి కూడా మోడీ మీదకి పంతానికి పోవాలా, మోడీతోటి కొట్లాడాలా? నువ్వెంత ఏం చేస్తారు మీరేమో, మీతోటి ఏమైనా అవుతుంది, నా మన్ను అవుతుంది, మా పొట్టు అవుతుంది అని రేవంత్ రెడ్డి కూడా అనాలా? లేకపోతే ఇక మీకున్న ఇబ్బందుల వల్ల గతంలో మీరు కొన్ని పనులు చేయలేకపోయారు, మీ ఈగోలు కావచ్చు, మీ కక్ష సాధింపులు కావచ్చు, మీ వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉండొచ్చు. మా తెలంగాణకు రావాల్సిన కొన్ని ప్రయోజనాలు ఇంకా అట్లనే మిగిలిపోయినాయి, దయచేసి వాటిని సమకూర్చండి, మాకు అందించండి అని చెప్పేసి పోయి ఇగో ఇట్లా కలిపి చేతులు కలపాలా? ఏది కరెక్టు? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఉండరు, ఉండకూడదు కూడా. శాశ్వత శత్రువులు ఉండటం వల్ల ఈ యొక్క ఇద్దరు నాయకులకు శత్రుత్వం ఏర్పడితే వీళ్ళిద్దరికి ఎంత నష్టం ఉంటుందో, ఈ నాయకుల మధ్యలో నలిగిపోయే ప్రజలకు కూడా అంతే నష్టం ఉంటుంది. ఎవరు ఏమన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, వీళ్ళిద్దరు ఒకటే అన్నా, రెండే అన్నా, 2 పోయి 4 అయినాయి, 4 పోయి 8 అయినాయి, 8 పోయి 16 అయినాయి, పాస్ అయినాయి, మన్ అయినాయి అన్నా కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలవడము తెలంగాణ ప్రయోజనాల కోసం అనేది అది 100కు 100 వాళ్ళ వాస్తవము. అది మంచిది తెలంగాణ రాష్ట్రానికి. పంతానికి పోవడం వల్ల ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. పంతానికి పోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. కొట్లాడకపోవడం వల్ల మాకు వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి గారు ఎంత చేయగలుగుతారో అంత తెలంగాణ రాష్ట్రానికి చేయాలి. నరేంద్ర మోడీ గారి నుంచి ప్రధానమంత్రి నుంచి కేంద్రం నుంచి ఎంత తీసుకురాగలుగుతారో అంత ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలి. ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు నెత్తిలు ఇట్లా గుడ్డు పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ ఇచ్చింది ఏందా అని చెప్పి గుడ్డు పెట్టుకున్నాడు. బరాబర్ ఎన్నికలలో ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారితో రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. ఇదే ఒక నాయకుడి లక్షణం. ఎన్నికలు వేరు, పాలన వేరు. గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు అనేవి కేవలం గెలుపు ఓటములను నిర్ధారించేవే. ఆ గెలుపు ఓటములు డిసైడ్ అయిన తర్వాత ఇక మిగతాదంతా కూడా ప్రజలను ఎట్లా పాలించాలి, ప్రజలకు ఎట్లా అభివృద్ధి చేకూర్చాలనే దాని మీదనే ఒక అసలైన నాయకుడి దృష్టి ఉంటుంది. అసలైన నాయకుడి దృష్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఎంత విమర్శించుకున్నా, ఎంత కొట్లాడినా, ఎంత వ్యతిరేకత తీసుకొచ్చినా, ఎన్ని మనస్పర్ధాలు వచ్చినా, ఒకరి మీద ఒకరు ఎన్ని చెప్పుకున్నా కూడా చివరికి ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం పోయి ఇట్లా చేతులు కలుపుతారు. దాన్నే లీడర్ క్వాలిటీస్ అంటారు. దాన్నే ఒక నాయకుడి లక్షణాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. అబ్జల్యూట్గా ఇది కరెక్టు, ఇట్లనే చేయాలి. ఇట్లా చేసినప్పుడు తెలంగాణ యొక్క రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక తెలియకుండా ఏదో ప్రతిదాన్ని రాజకీయం చేయాలని కొందరు ఏదో అంటూ ఉంటారు, కానీ వాస్తవానికి అట్లా దుమ్మెత్తిపోసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు లేదు. నువ్వు చేయలేకపోయినావు. గతంలో పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇంత చనువుగా, ఇంత చాకచక్యంగా, ఇంత ప్రేమతో, ఇంత సాన్నిహిత్యంగా నువ్వు చేయలేకపోయినావు. ఎందుకంటే నువ్వు పార్టీ పెట్టడం వల్ల నీ మీద వాళ్ళు టార్గెట్ పెట్టిండ్రు. వాళ్ళు పెట్టిన టార్గెట్ను మళ్ళీ నువ్వు తిరిగి వాళ్ళ మీద పెట్టినావు. ఇక రకరకాలుగా మీ మధ్య ఒక క్లాషెస్ అనేవి ఏర్పడ్డాయి. ఇక వాళ్ళ జాతీయ పార్టీ, ఇక ఆయన కొత్త పార్టీ పెట్టాల్సింది ఏం లేదు. వాళ్ళ క్లాషెస్ వచ్చేది ఏముంటుంది? ఏమంటే ఎన్నికల కాడ కొట్లాడాలి. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. కారు దిగిన దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం, సారయ్య. రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు. బీఆర్ఎస్కు మరో భారీ షాక్. మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం. మండలిలో కాంగ్రెస్కు చేరిన బలం అట 12. మొత్తానికి ఆరుగురు ఎమ్మెల్సీలు కేసీఆర్ కారు దిగిపోయినరు, బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిండ్రు. వాస్తవానికి ఒక విషయం ఏంటంటే కేసీఆర్లో పోరాట పటిమ అనేది చాలా ఉంటుంది. ముందు నుంచి ఉందా లేదా అనేది సెకండరీ. బట్ తెలంగాణ ఉద్యమం నుంచి అది ఇంకా కేసీఆర్లో నరాల్లో రక్తాల్లో పేరుకుపోయింది అనేది వాస్తవం. ఆ యొక్క ఉద్యమాన్ని కళ్ళారా చూడడం కావచ్చు, ఆ యొక్క ఉద్యమాన్ని ముందుండి నడపడం కావచ్చు, ఆయన భుజస్కంధాల మీద దాన్ని మోయడం కావచ్చు, ఆ యొక్క అంశాలన్నీ కూడా, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా కేసీఆర్కు ఒక ఎట్లా అంటే బలాన్ని చేకూర్చినాయి. ఎట్లా అంటే ఇప్పుడు హనుమంతునికి చెప్తారు కదా, ఆయనకు పొగిడితే ఆయన బలం ఆయనకు తెలియదు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ది కూడా అంతే. నువ్వు చేయగలుగుతావు కేసీఆర్, నువ్వు చేయగలుగుతావు అంటే ఎంత పెద్ద ఉద్యమాన్ని నడిపిండు. కేసీఆర్ బలం కూడా కేసీఆర్ కూడా తెలియదు. అంతటి బలశాలి, అంతటి శక్తివంతుడైన వాడు ఉందంటే అది కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క 6 పోయినా, ఇంకో 12 మంది పోయినా కూడా కేసీఆర్ వ్యూహాలు కేసీఆర్కు ఉంటాయి. పోతే తీసుకుంటే తీసుకోని. ఎందుకంటే గతంలో వాళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా తీసుకోవచ్చు. అది కాకపోతే మారే వాళ్ళకు సిగ్గుండాలి. ఇక అట్లా మారిన వాళ్లకు గతం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీలు ఫిరాయింపులు జరిపిన ప్రతి నాయకుడికి సిగ్గు చెప్పాల్సిన బాధ్యత, బుద్ధి చెప్పాల్సిన యొక్క అవసరం, ఆవశ్యకత ప్రజల్లోనే ఉన్నది. కాకపోతే ఇట్లా పార్టీలు మారి ఇవన్నీ పోవడం, కారు దిగిపోవడము, స్టీరింగ్ వదిలేయడం, బ్రేకులు దొక్కడము, పోయి కాంగ్రెస్ కండువాకొని హస్తం గుర్తు చూపెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్కు పెద్ద నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే కేసీఆర్ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఈ యొక్క పొలిటికల్గా కేసీఆర్ దేన్నైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు. కేసీఆర్కి ఆ సత్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు పోతున్నారు, ఎమ్మెల్సీలు పోతున్నారు, జిల్లా స్థాయి నాయకులు పోతున్నారు, మండల స్థాయి నాయకులు పోతున్నారు అని అంటే కేసీఆర్ ఏం చేస్తారంటే ఒకనొక సందర్భంలో మొత్తం పార్టీని కేవలం కార్యకర్తలతో నడపగలుగుతాడు. నేను అంటే ఓపెన్గా మాట్లాడితే తెలంగాణ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఒక వ్యక్తిని, ఒక కాళ్ళు లేనోడి చేతులు లేని ఒక అవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చి పోరాటం చేయగలిగించే ఆ యొక్క శక్తి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో 2 వ్యక్తులకైతే ఉన్నదని నేను నమ్ముతున్నా.
ఖచ్చితంగా అది ఒకటి కేసీఆర్, 2 పవన్ కళ్యాణ్. ఎంతటి ఉద్యమాలకైనా వీళ్ళు తెరదేపగలుగుతారు, ఎంతటి ఉద్యమాలకైనా వీళ్ళు అటువంటి ఒక పటిమ, అటువంటి ఒక పోరాట శక్తి అయితే ఖచ్చితంగా ఉన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయినా కూడా కేసీఆర్ కార్యకర్తలతో రాజకీయం చేయగలుగుతాడు, కేసీఆర్కి ఆ సత్తా ఉన్నది. కాకపోతే ఏమంటే ఇక అదే కార్యకర్తలను ఎప్పుడో ఆదుకుంటే ఇప్పుడు కార్యకర్తలతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి రాకపోతుండే.